రాజశేఖర్ యూత్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌తో స్టార్డమ్ సంపాదించిన హీరో. 1990స్‌లో తన స్టైలిష్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. 'అంకుశం'తో స్టార్ హీరో అయ్యారు. ఈ మూవీ రాజశేఖర్ మార్కెట్‌ను, ఫ్యాన్ బేస్‌ను హెవీగా పెంచింది. అప్పట్లో టైర్ 2లో టాప్‌లో ఉన్నారు. ఇండస్ట్రీలో వచ్చి ఉంటే టైర్ 1లోకి ఎంటర్ అయ్యేవారు. అప్పటి టైర్ 2 హీరోలలో టాప్‌లో ఉన్న 'జగపతి బాబు', 'శ్రీకాంత్' వీళ్ళ సినిమాలకు పోటీగా తన సినిమాలను రిలీజ్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పారు. ఎమోషన్ సీన్స్‌తోనే రాజశేఖర్ సినిమాలు సక్సెస్ సాధించేవి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విశేషాలే ఉన్నాయి. రాజశేఖర్ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈ వీడియోలో రాజశేఖర్ 100 డేస్ మూవీస్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో పైన అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో స్క్రిప్ట్‌లో ముఖ్య పాత్ర పోషించిన సంతోష్ గారికి స్పెషల్ థాంక్స్. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 వందే మాతరం. రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి ముఖ్య పాత్రలు నటించిన చిత్రం ఇది. రాజశేఖర్ యాక్టింగ్ మెయిన్ ఎస్సెట్‌గా నిలిచింది. 2 ముఠాల మధ్య జరిగే సంఘటన. దీనికోసం ఆ ఊరి స్కూల్ టీచర్ ఏం చేశాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు టి. కృష్ణ. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో పాటు 4 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు కూడా ఆడింది. నెంబర్ 2 ప్రతిఘటన. చంద్రమోహన్, రాజశేఖర్, విజయశాంతి ముఖ్య పాత్రలు నటించిన చిత్రం ఇది. అప్పటి బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసింది. 1985 టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాజశేఖర్‌లోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది మూవీ. విజయశాంతి, చరణ్ రాజ్ మధ్య సాగే సీన్స్ మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. ఎన్నో అవార్డులు అందుకుంది మూవీ. అలాంటిది 14 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెంబర్ 3 తలంబ్రాలు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్, జీవితతో పాటు కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య పాత్రలు నటించారు. సింపుల్ స్టోరీతో తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచింది. రాజశేఖర్ నెగెటివ్ షేడ్‌లో మెస్మరైజ్ యాక్టింగ్ కనబరిచారు. రాజశేఖర్‌కు మాస్‌లో ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది 'తలంబ్రాలు'. మామూలు అంచనాల మధ్య రిలీజై సక్సెస్ సాధించింది. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజుల పండుగ జరుపుకుంది. నెంబర్ 4 ఆహుతి. రాజశేఖర్, జీవిత జంటగా నటించగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. మాస్ ఆడియన్స్‌కు నచ్చే స్టోరీతో తెరకెక్కి హిట్ అయింది. అశోక్ పాత్రలో చాలా వైలెంట్‌గా కనిపించారు రాజశేఖర్. జీవితం మాత్రం తనదైన శైలిలో యాక్టింగ్ కనబరిచారు. రాజశేఖర్ లుక్స్, మేనరిజం పర్ఫెక్ట్‌గా కుదిరాయి. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా రూపొందించాడు దర్శకుడు. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులు ఆడింది. షిఫ్ట్‌లతో కలుపుకుంటే చాలా సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. నెంబర్ 5 శృతిలయలు. రాజశేఖర్ సినీ కెరీర్‌లో ఏకంగా 8 నంది అవార్డులు అందుకున్న ఏకైక చిత్రం ఇది. 1987 వేసవిలో రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. రాజశేఖర్ యాక్టింగ్ టెర్రఫిక్. కె. విశ్వనాథ్ గారు తన మార్క్‌ని చూపించారు. మ్యూజిక్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు విశ్వనాథ్ గారు. పాటలు, పాటలలోని పదాలు వినసొంపుగా ఉంటాయి. ఏ క్లాస్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చింది మూవీ. దీంతో సక్సెస్ సాధించింది. ఫైనల్‌గా 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ మూవీకి ఇప్పటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం విశేషం. నెంబర్ 6 అంకుశం. రాజశేఖర్‌ను పూర్తిస్థాయి మాస్ హీరోని చేసింది. పోలీస్ సినిమాలో ఒక సంచలనం ఈ అంకుశం. రామిరెడ్డి టాలీవుడ్‌కి పరిచయమైంది ఈ మూవీతోనే. ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ అవినీతి పరులైన గూండాల నుంచి రాష్ట్రాన్ని ఎలా రక్షించారనేది చిత్రకథ. బీసీ సెంటర్స్‌లో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. కమర్షియల్ గాను డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. కోడి రామకృష్ణ రాజశేఖర్‌ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. మాస్ ఎలిమెంట్స్, రామిరెడ్డిని రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లే ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్. పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ అయింది. అలాంటిది 13 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు, ఓ కేంద్రంలో అయితే 148 రోజులు ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 7 అల్లరి ప్రియుడు. లవ్ స్టోరీ సినిమాలలో సెన్సేషన్ క్రియేట్ చేసింది అల్లరి ప్రియుడు. రాజశేఖర్‌ను యూత్‌కు మరింత దగ్గర చేసింది. లవ్ సీన్స్, ఎమోషన్ సీన్స్ పర్ఫెక్ట్‌గా కుదరడంతో హిట్ అయింది. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రంలోని సాంగ్స్‌కు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం విశేషం. అంతలా ప్రభావం చూపాయి. రిలీజ్ అయిన అన్ని ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. 22 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఏలూరు, విజయవాడ లాంటి ఏరియాస్‌లో 200 రోజులకు పైగా ఆడడం మరో రికార్డు. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు ఇలా చాలానే సృష్టించింది. కె. రాఘవేంద్రరావు గారు అల్లరి ప్రియుడితో తన స్టామినా ఏంటో చూపించారు. నెంబర్ 8 అన్నా. రాజశేఖర్, గౌతమి, రోజా ప్రధాన పాత్రలు నటించారు. ముత్యాల సుబ్బయ్య తనదైన స్టైల్‌లో తెరకెక్కించాడు. రాజశేఖర్ నటనలో విశ్వరూపం చూపించారు. అటు క్లాస్ ఆడియన్స్‌కు, ఇటు మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా రూపొందించడం విశేషం. ఎమోషన్ సీన్స్ మూవీకి ప్రధాన బలం.
టాలీవుడ్‌లో సక్సెస్ సాధించాక చాలా భాషల్లో డబ్ అవ్వడం మరో ఘనత. అలాంటిది 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కర్నూలులోని ఆనంద్ థియేటర్‌లో 98 రోజుల తర్వాత తొలగించడం విశేషం. నెంబర్ 9 శివయ్య. రాజశేఖర్ నటించిన తొలి డీటీఎస్ చిత్రం ఇది. రాజశేఖర్ మెయిన్ రోల్‌లో నటించారు. పోసాని కృష్ణమురళి స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కింది మూవీ. రొటీన్ స్టోరీ అయినా కానీ కమర్షియల్‌గా ఆకట్టుకుంది. సురేష్ వర్మ టేకింగ్ మరో అసెట్. సిస్టర్ సెంటిమెంట్ సీన్స్, ఎమోషన్ సీన్స్ కనెక్ట్ కావడంతో సూపర్ హిట్ అయింది. అలాంటిది 7 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కొన్ని ఏరియాస్‌లో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది శివయ్య. నెంబర్ 10 మా అన్నయ్య. కుటుంబ కథ చిత్రాలలో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది 'మా అన్నయ్య'. ఇదొక రీమేక్ మూవీ. సెంటిమెంట్ సీన్స్ వర్కౌట్ కావడంతో సక్సెస్ సాధించింది. అన్నాదమ్ముల అనుబంధం గురించి, కుటుంబాల విలువల గురించి కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు రవిరాజ పినిశెట్టి. రాజశేఖర్ డ్యూయల్ రోల్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కనబర్చారు. 2000 సంవత్సరం టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది 'మా అన్నయ్య'. లేడీ ఫ్యాన్స్‌తోనే థియేటర్స్ హౌస్‌ఫుల్ అవ్వడం మరో ఘనత. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రికార్డులే ఉన్నాయి. అలాంటిది 4 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులాడింది. 70 రోజుల తర్వాత చాలా ఏరియాస్‌లో థియేటర్స్ నుంచి తొలగించారు. లేకపోతే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. నెంబర్ 11 సింహరాశి. ఇది కూడా రీమేక్ మూవీనే. రాజశేఖర్ తను అప్పటి వరకు నటించిన అన్ని సినిమాలకు పూర్తి భిన్నంగా నటించారు. రాజశేఖర్ గారి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఎమోషన్ సీన్స్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. దీంతో హిట్ అయింది మూవీ. 7 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఇంకొన్ని ఏరియాస్‌లో 100 డేస్‌ను మిస్ చేసుకుంది సింహరాశి. నెంబర్ 12 ఎవడైతే నాకేంటి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది మూవీ. ఈ చిత్రం రిలీజ్ తర్వాత చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు కూడా వచ్చాయి. రాజశేఖర్ వన్ మ్యాన్ షో 'ఎవడైతే నాకేంటి'. చాలా మంది టాప్ యాక్టర్స్ నటించారు. నిజంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు దర్శకుడు సముద్ర. కమర్షియల్ గాను మంచి లాభాలను అందించి సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. అలాంటిది 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 13 గోరింటాకు. అన్నా చెల్లెల అనుబంధంతో తెరకెక్కింది మూవీ. రాజశేఖర్, ఆర్తి అగర్వాల్, మీరా జాస్మిన్, ఆకాష్ ముఖ్య పాత్రలు నటించారు. ఇది కూడా రీమేక్ మూవీనే. ఎమోషన్ సీన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. కొన్ని ఏరియాస్‌లో పాజిటివ్ టాక్‌ను, మరికొన్ని ఏరియాస్‌లో నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఓవరాల్‌గా ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులు ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 14 న్యాయం కోసం. రాజశేఖర్, సీత ప్రధాన పాత్రలు నటించారు. రొటీన్ స్టోరీతో కమర్షియల్‌గా తెరకెక్కించాడు దర్శకుడు రవిరాజ పినిశెట్టి. రాజశేఖర్ సక్సెస్ హీరోగా నిలబడడానికి కీ రోల్ పోషించింది మూవీ. 1988లో మామూలు అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులు కూడా ఆడింది. ఈ 14 సినిమాలు రాజశేఖర్ సినీ కెరీర్‌లో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ప్రదర్శింపబడ్డాయి. రాజశేఖర్ స్థాయిని కూడా పెంచాయి. ఇంకొన్ని సినిమాలు బాగున్నా 100 రోజులైతే ఆడలేదు. రాజశేఖర్ సినిమాలలో మీకు నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.